బగవా వేసాము, 4 ఎకరాలు వేసాము. పంటకు క్రాప్కు ఇప్పుడు టైం అవుతా ఉంది. ఇగుర్లు పెరిగేది, ముందు కొట్టేది, మందులు వేసేది, కటింగ్ చేసేది. ప్రూనింగ్ 3వ నెలలో చేస్తాము. ఫస్ట్ ప్రూనింగ్ 4వ నెల లాస్ట్లో మళ్ళీ క్రాప్కి వెళ్తాము. అప్పుడు నుండి ఇగుర్లు పెరుగుతా, గడ్డి తొగించుకుంటా, మందులు వేస్తా, మందు కొట్టుకుంటా, వారానికి ఒకసారి 10 రోజులకు 20 రోజులకు ఒకసారి వాటర్ కింద పెరికేసుకుంటా, అట్లా కంటిన్యూగా నీళ్ళు వేసుకుంటా, మందు డ్రిప్పర్ ఎక్కించుకుంటా పోతా ఉండాలి. కష్టమైతే భారీగా ఉంది. చేసేవాడు సుమారు ఓపిక అయినవాడు చేయలే, అల్లాటప్పు కూడా చేస్తే కాదు. ఓకే, ఇప్పుడు మీకు ఈ 4 ఎకరాలకి ఎంతమంది లేబరు తక్కువ అంటే ఒక్కోసారి తొగలంటే 50 నుండి 80 మంది పడుతున్నారు. 80 మంది. ఇప్పుడు మనకి మామూలుగా మేము 2 సార్లు తొగిస్తాము. ఇప్పుడు మనకి లేబరు మనం ఎట్లా అనుకుంటామంటే 2 సార్లు తొగిస్తాం. టమోటా సేద్యానికి లేబర్ ఎట్లా అవుతారు, దీనికి ఎట్లా లేబర్? దీనికి లేబర్ ఈజీ అంటే దీనికి ఎక్కువ రిస్క్ రారు, దీనికి కూలీలో రారు. ఇగురు పెరుగుతున్నాయి, ముళ్ళు రేతాయి. ఎందుకంటే ఇప్పుడు సమస్య టమాటా అనుకోండి, సాల్లో తీసుకుంటూ వెళ్ళిపోతారు, అది ఈజీగా రారు. దీనికి ముళ్ళు రేత ఒకసారి 16-17 నెలలు అయ్యిందాక కటింగ్ 3 నెలలకు స్టెప్ అయిన తర్వాత 10వ కటింగ్కు క్రాప్ కటింగ్ వెళ్ళినాం. రస్ట్ కటింగ్ కొట్టి క్రాప్ కటింగ్ కొట్టినాం. క్రాప్ కటింగ్ కొట్టిన తర్వాత ఒక 1 మంత్ నీళ్ళు వేసేది లేదనమాట. 1 మంత్ నీళ్ళు వేయకన్నా ఆకంతా రాళ్ళు కొట్టేసి ఇతరులు కొట్టేస్తాం. ఆకి రాలిపోతుంది. రాలిపోయిన తర్వాత ముందు కొడతాం మళ్ళీ. అంటే ఫస్ట్లో కటింగ్ వచ్చిందని మామూలుగా మనం స్టెమ్ లావుగా తెప్పించుకొని ముందు తెప్పించుకునే దానికి ఫస్ట్ ముందు సిఓసి కొడతానే వచ్చిన సిఓసి ఎంపార్టీ 5 ఇట్లా అన్ని అంటే తక్కువ ఎక్కువ స్ప్రింట్ అంట, కవచ్ అంట, స్కోర్ అంట, ఇట్లా స్టెప్ ఒకటి కొట్టేది లేదన్నమాట. ఫంగిసైడ్ కి ఏమన్నా డ్యామేజ్ కాకుండా ఎక్కువ. ఇప్పటికి 3 సంవత్సరాల చిల్లర అవుతుంది. 3.5 years అవుతుంది ఇప్పుడు ఈ చెట్టుకి. 3 సంవత్సరాల 9వ నెల అంటే 3 సంవత్సరాలు అయిపోయి 3 నెలలు ఆగస్ట్ అయింది. 8 నెలలు 3 నెలలు కంప్లీట్ అయిపోయింది. 8వ నెల నాటినాం ఆగస్ట్. ఇది 2వ పంట. ఇది 2వ పంట. ఫస్ట్ పంట వచ్చి 23 నెలలకు అయిపోయింది అనమాట. ఫస్ట్ పంట 15 నెలలకు క్రాప్కి వెళ్ళినాము. క్రాప్కి వెళ్ళినాక 8 నెలలు అనమాట క్రాప్ పీరియడ్. కటింగ్ అంత హార్వెస్టింగ్ 8 నెలలు వచ్చేస్తుంది మొత్తం కాయలు వచ్చేలకు. ఇప్పుడు 4వ నెల 21 నీళ్ళు వేసాము. సార్ ఉన్నాయి 100 ఉన్నాయి, 200 గ్రాములు ఉన్నాయి సార్. లేవంది నీకు అమ్మ ఉన్నాయి. ముందు ఈ మారులో వచ్చి డిల్ అనమాట, కొద్దిగా వీక్ అయింది అనమాట. ఇప్పుడు ఇట్లాంటివి అంతా నీకు ఇట్లా పోతే పాంగ ఇది చిలక తినింది. ఉడతలో చిలకలో మామూలుగా ట్రాక్స్ వస్తుంది అనమాట. వస్తుంది మామూలుగా. ఇది రాకన్నా దీనికన్నా ముందు కొట్టినాము. ఆల్ట్రాస్ ఇలా ఇదేందో ఇది దాని పేరు ఇది అంటారు, దాన్ని సరిగ్గా గుర్తుగానే లేదా. ఆల్ట్రాస్ అదేందో అంటారు దాన్ని, ఆల్ట్రాస్ అలా ఏందో అంటారు దాన్ని. రాకమా చూపించేది ఇట్లా వస్తుంది. మొగ్గలో వచ్చింది అనమాట. మొగ్గలో వస్తే కంప్లీట్ అయిపోతుంది అన్నారు. సరే మళ్ళీ మేము ముందు మళ్ళీ కొట్టి కవర్ చేసాము. మళ్ళీ స్ప్రెంట్ బోను ఏంటేంటివో కొట్టి నిలిచింది అనమాట. లేదంటే ఈడికి వెళ్ళిపోతుందట. ఇది వచ్చి ఆకు రాపిడి అనంతపూర్ రాయల్ నర్సరీ అని దాని పేరు ఉన్నది. మొక్క వచ్చి 35 రూపాయలు. ఓ గడుగు 1 feet అంతే, కరెక్ట్గా 1 feet. ఇప్పుడు చూడు ఈ చెట్లో నీకు ఆకుంది కదా, ఎక్కడా కానీ ట్రక్స్ వచ్చినా చూడు, ఇది చూడండి అది రోగమే. అది రోగమే. ఇది తీసేయాల్సిందే. అసలు నేను కంటికి కనపడితే ఎక్కడా కానీ నేను ఉన్నింది దీన్ని. నేనైతే మటుకు ఎక్కడా కానీ ఏమీ కానీ ఉన్నింది. ఇప్పుడు చెట్లో చూడు, ఎండకి ఎక్కడా పడలే కదా, ఏమన్నా వచ్చినాయా? అది ఎందుకు జరిగిందంటే ఆ కొమ్మలు తీసిన దాని వల్ల మా తప్పు అయిపోయింది. సరే
ఈ ఓవర్ షూట్లు వచ్చినాయి కదా ఈ మళ్ళా తీసా 2-3 సార్లు తీసిన ఒకసారి తీసింటే గుమ్మడి అయిపోయింది సార్ 2 సార్లు పైన క్రాప్ సీడ్ తీయవచ్చు అంటే ఇప్పుడు ఎండ వచ్చేసింది ఎండ పడింది వల్ల కాయలు దాన్ని మళ్ళీ మనము మందుతో బ్యాలెన్స్ చేసుకోవచ్చు ఇది రాకుండా చెప్తాను అది దాంతో మేనేజ్ చేసుకో నువ్వు దీనికి డబుల్ తీసుకో ఆ షూట్స్ ఉంటాం ఏంటంటే మీకు యాక్సెస్ వల్ల సక్కర్స్ పై బలవంత అయి తీసుకుంటున్నాయి దయచేసి అది తీయడానికి ట్రై చేయండి తీసుకోండమ్మా ఇలా ఇప్పుడు కూడా కాయ మళ్ళీ సైజ్ అది వాటర్ షూట్ అనేది తీసేస్తాం నీడు ఏం చేసినాము తీయకం చేసి చెట్టుతో పాటు పెంచేసినాము వచ్చేస్తాయి అప్పుడు ఏం చేసినాయి ఈ కాయలు అంతా 150 నుండి 200 గ్రాములు మూసిపోయినాయి సైజ్ రాదు రాలా ఎందుకు బరువు అంతా అదే తీసేసుకుంటది నీడు తెలియక మా టైం టాల్ ఇస్తే చెప్పలా నువ్వు వాటర్ షూట్లు తీసేయని ఇది రాలా ఇది చెట్టు ఆర్వాసింగ్ నెట్ లో ఫస్ట్ లో ఎండింగ్ లాదంట చెట్టు ఎండకన్నా ఇప్పుడు పోయిందో 1 మంత్ మనం అప్పుడు డై అయ్యింది లాదంట ఈ మార్లో డై కాల చెప్పే మాటక ఈ బిట్లో మటుకు డై అయ్యిందా అనంతపురం వచ్చి జటాల్ కంపెనీలో వచ్చి జిటాల్ ఫర్టిలైజర్ కంపెనీ వస్తుంది ఇది మందు ఏర్పడింది సార్ ఒక రోజు మందు డోస్ ఎక్కువైపోయింది అది ఒక 2 ప్యాకెట్లు మిగిలిచ్చిందంట ఏ మందు కొట్టాను అది పురుగుని దాని పేరు ఉండదు అది ఏటిచ్చేసింది మళ్ళీ ఏం సార్ అంటే దేనికి కొట్టారు అది పురుగు ఊజికి రాకన్నా బంక రాకన్నా పిండి నెల్లి ఏం రాకన్నా అని చెప్పేసి ప్యాకెట్లు వస్తాయి ఒక్కో ప్యాకెట్ 1 కిలో అంటే 2 ప్యాకెట్లు చేసింటే సరిపోయింది నా నువ్వు ఏమారేసినావు నా ఊరికి నిన్ను అడగను మామూలు గ్రాములు పెడతాడు ఆయన గ్రాములో పెట్టేది నేనేం కాదు ప్యాకెట్ వేసి వచ్చేసాను ఆయన చెప్పిన గ్రాములు పెట్టుకుంటేనా మనం సక్సెస్ అయింది అనమాట గ్రాములు పెట్టిన వల్ల ఇక్కడ 50 గ్రాములు ఎక్కువ వేసినామన్నా 50 కంటే కొన్ని చెట్లు కాలి మాకు 200 గ్రాములు 1/4 కిలో 300 గ్రాములు అయ్యయ్యా ఇప్పుడు మేము ఏడా చూసుకొని వస్తున్నాం కదా ఇంతకుముందు పంటలోనే వేరే అంత అవి మనకు తెలియదు దాని గురించి మహారాష్ట్ర మనకు వచ్చి మహారాష్ట్ర వేస్తారు మా వాళ్ళు బొమ్మచేరు వాళ్ళు వేస్తున్నారు అనమాట ఎక్కువ మహారాష్ట్రలో మీకు సాంగ్లీన్ ఉంటది వాళ్ళు నాకు వీడియోలో పెట్టిన డిస్ట్రిక్ట్ లోనే ఎక్కువ ఇప్పుడు చూడు ఈ చెట్టు చూడు ఎంత క్లారిటీ ఉంది ఎక్కడ వెళ్ళినా సార్ నేను చూడాలా మనకి ఎందుకంటే వాళ్ళకి మనకి తేడా ఏంటి అంతే మీకు ఇంకొకటి వాళ్ళకంటే సాయిల్ మనకి బెటర్ ఎందుకంటే వాళ్ళది ఒక్క పంటే వస్తుంది ఇదే వస్తుంది కానీ మనకి మల్టిపుల్ చాయిస్ ఏ పంట పెట్టుకోవచ్చు అప్పుడు ఏమైతుందంటే నీకైతే సార్ పొగిత్తి కాయలే నీకు ఇవ్వడానికి తక్కువ వచ్చినాయి అంతే పంట అయితే నీకు విపరీతంగా ఉంది ఈసారి ఈ మారులో తప్పితే ఇక్కడ ఒక 20-30 చెట్లు ఈ చూడ ఇక్కడ పడింది చూడు ఇంటి ఇట్లా నెట్ పడింది అక్కడే మిగిరే లేదా నీ కాపులు అయితే నాకు సైజ్ వస్తే చాలు సార్ ఇప్పుడు దాంట్లో ఊజీ కొట్టుకున్నాడు చాలు అంతే ఊజీగా అదే సార్ ఫ్లై ఒకటి సార్ ఇక్కడ ఏదైనా కానీ కంట్రోల్ చేయడానికి రైతుకేమో ఇంట్రెస్టే కానీ మెయిన్ ఏంటంటే మనకు ఇక్కడ ఉన్నాయి సార్ ఈ బిట్లో ఉన్నాయి సార్ ఇక్కడ ఖచ్చితంగా మోసం చేసినాయి ఇక్కడ ఉన్నాయి 3 సంవత్సరంగా మోసం దాన్ని తీసేదానికి కింద ఏం చెప్తాను సార్ అంటే నువ్వు చెట్టు అది ఆర్వాసింగ్ వచ్చిన రాదు మనం ఆకు ఇతరులు కొట్టినప్పుడు చెట్టు ఎండిన రాదు దానివల్ల పంట రాలేదు మనం ఏం చేయలేము దాన్ని సాయిల్ ఎఫెక్ట్ ఈడ మట్టిగా ఇన్ని చేనులలో 4 ఎకరాలలో వేస్ట్ అయినాయి దీన్నే అది ఏం తెలియదు సార్ అదేను అదే మన చెప్తాను కదా సార్ ముందు ఎఫెక్ట్ పడిందని ఆ ఏటు ఆడాడ కాల్పినాయి కొన్ని చెట్లే కాల్పినాయి నీకు ఇక్కడ మాకైతే ఏమి పంట అయితే వేస్ట్ అయ్యిందా పెద్దగా చేసిన ఇప్పటి వరకు కానీ దీనికి బెటర్ క్వాలిటీ రావాలి అంటే కొంచెం సైజ్ రావాలి ఆల్సో నీకు ఈ ప్రొడక్షన్ అనేది చెట్టుకి ఎన్ని కాయలు పడుతుంది యావరేజ్ గా ఇప్పుడు ఉన్నాయి 100 నుండి 150 కాయలు ఉన్నాయి రీసెర్చ్ అంటే మీరు రైతు ఒక సైంటిస్ట్ లాంటి గుర్తుపెట్టుకో మీరు మీ నాలెడ్జ్ ప్రకారం యావరేజ్ గా ర్యాండమ్ గా అన్ని చెట్లకి ఒక 100 కాయలు 100 కాయలు మంచి 100 20 100 30 ఉన్నాయి 100 20 అయితే జస్ట్ మనం ఏంటంటే ఇప్పుడు కాయలు వచ్చుకో సార్ ఈ చెట్లు 100 దాటినాయి ఇప్పుడు లాస్ట్ ఇయర్ కానీ 100 వచ్చేసింది
అప్పుడు 60-70 వచ్చేసినాయి. అంటే ఇప్పుడు ఒకటి సార్, రెండిటికి మనం కంపారిజన్ ఎలాగ చేస్తున్నారంటే ఇప్పుడు రామ్ దానికి ప్లస్ పాజిటివ్ లో ఉండే 2 చెట్లకి యావరేజ్ తీసుకుంటే రౌండ్ ఫిగర్ గా 1 ప్లాంట్ వచ్చిందో 100 ఫ్రూట్స్ వస్తున్నాయి, కానీ యావరేజ్. అయితే ఇప్పుడు మనకి నెగిటివ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకి దీంట్లో సైజ్ రావట్లేదు. సెకండ్ డిసీజ్ ఏంటంటే మనకు ఫ్రూట్ ఫ్లై ఎక్కువ వస్తుంది, ఓపెన్ అయ్యి కాబట్టి ఫ్రూట్ ఫ్లై ఎక్కువ ఇది చేస్తుంది, డ్యామేజ్ చేస్తుంది. స్వీట్ ఫుల్ గా ఉంది, బాగు ఎక్కడ లేదు తిన్నోళ్ళు అయితే మా స్వీట్ కావాలని అడుగుదాని అడిగినా వద్దుందో ఇంతవరకు. మా లోకల్లో కానీ గురమకుండలో కానీ ఎవరైనా మన కస్టమర్ ఉంటారు కదా, తిరుపతిలో ఉన్నారు మన వాళ్ళు ఎంప్లాయీస్, అంటే ఓవర్ డోస్ మళ్ళా దానికి ఒకసారి తీసేసి అది దాని మళ్ళీ 13-40 వేసి 2 స్ప్రేయింగ్లు ఇచ్చిన, అది కంట్రోల్ అయ్యేదానికి. ఫంగిసైడా పురుక్కు దేడు చూపిస్తుండే అది కానీ ఈడాను లేదు ఉండదా కాల్ చేసిన అది ఏమైపోయిందా, కొన్ని కాల్ చేయని కానీ కాల్ చేస్తాం, ఎత్తు పారేస్తాం ఉంది ఎక్కడ కానీ పంటలో మట్టుకో. జస్ట్ మనం ఇప్పుడు సైజుకి ఇంప్రూవ్మెంట్ తెచ్చుకుంటే సరే అంతే. ఈ రోజు కానీ 12-20 52-34 ఓ మూట వేసి 52-34 ఎన్పికేస్ పొటాస్ నైట్రోజన్ ఏదో 2 ఉంటాయి కదా. 52 వచ్చి భాస్వరం ఏదో ఉంటుంది సార్, నైట్రేట్ 34 వచ్చి పొటాష్ వస్తుంది. ఓన్లీ పొటాష్ 0050 వేసుకోవచ్చు. 0050 ఇంకోటి సార్ దానికని ఇచ్చినాము, చిన్నకాయ పెద్దకాయ ఏకదమ్ కలర్ వచ్చేస్తుంది రాదు. దీంట్లో ఏం జరిగిందంటే ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ చూడండి, మీకు ఆల్రెడీ ఫ్లవరింగ్ ఉంది, ఆల్సో మీకు ఫ్రూట్ కూడా ఉంది. కొన్ని ఫ్రూట్ ఇంకా మెచ్యూర్ కాలేదు, కొన్ని ఇంకా రైపనింగ్ అవుతుంది. ఇప్పుడు వీటన్నిటిని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఫాస్ఫరస్ పొటాషియంకి కొంచెం దగ్గరగా ప్రిపేర్ చేసుకొని చేయాలన్నమాట మిశ్రమం. మీరు ఓన్లీ పొటాష్ వేసారనుకోండి ఈ మర్చిపోతాయి, మళ్ళీ ఈ దేనికి ఫాస్ఫరస్ కావాలి. పొటాష్ అంటే ఏంటి, కాయ ఇత్తనాలు గుజ్జు పెట్టడం కోసం. దానికి ఆల్సో చెట్టుకి ఏంటంటే రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. ఇంకోటి నువ్వు ఏమేమి 13-0-45 చేస్తున్నారు, అది ఏం సార్ ఇది బాగానే చేస్తున్నారా? అంటే ఒక రోజు ఎంపార్టీ వేలు కంపెనీలు వస్తాయి కదా సార్, నేను అడిగి ఇండో ఫీల్డ్ తెస్తా. కానీ ఏమైతుందంటే టెక్నికల్ ఒకటే సార్, పొద్దునూకులు ఇండో ఫీల్డ్ అనిపోయినామంటే వేరే అయిపోతుంది మళ్ళా. కానీ బేరు అట్లా అట్లా కొద్దిగా బ్యాలెన్స్ అవుతాం అనమాట. బైకార్ లేదు సార్, కాన్ఫిడెంట్ కొట్టినాము. అమ్మ ఎక్కువ ఫస్ట్ లో దండికి కొట్టేసాం, అంతే 1 గ్రామా 1 గ్రామ్ వేసింటాం. ఇప్పుడు ఫస్ట్ లో బంక్ వస్తుంది అది అని చెప్పే మాటకా అట్లా చేస్తా వచ్చినాము. మాకు ప్రాబ్లం ఏం లేదు సార్, ఇప్పుడు సైజు కావాలి అంతే. ఫస్ట్ పాయింట్ మాకు సైజు కావాలా. సైజు 100 నుండి 200-250 గ్రాములు దాటితే మేము మార్కెట్ బాగా వేయగలుగుతామా. ఇప్పుడు వచ్చి 130-140 170 వరకు ఉంది ప్రజెంట్. అంటే యావరేజ్ 250 గ్రాములు దాటిండల్లా 300-100 గ్రాములు 300 గ్రాములకి అడుగుంటే 250-300 మధ్యలో ఉండాలి. అప్పుడు 130-140 అప్పుడు బాగా గిట్టుబాటు అవుతుంది. కొనేవాళ్ళ మన వచ్చింది వచ్చి మనకు పలమనేరుడు వచ్చి ఫస్ట్ కడికి 110, రెండో కడికి 107, మూడో కటింగ్ 110 డిక్రీస్ చేసుకోండి. అంటే ఫస్ట్ కటింగ్ ఎట్లుందో యావరేజ్ సైజులు కేజీ పర్ కేజీ 5 నుండి 4, 5, 6 మధ్యలో 4-5 మధ్యలో వచ్చింటే ఫస్ట్ కటింగ్ లో. సెకండ్ కటింగ్ వచ్చింది మళ్ళీ ఏం చేస్తారంటే 0 కటింగ్ కాయలు వస్తాయి సార్. ఈ 100 నుండి 100 గ్రాముల లోపల వస్తాయి. 100 ఉంటే ప్రజెంట్, 100 లోపల వేస్తే ఆబ్సెంట్. మనం తూకం వేస్తాం, వాడు పెడతాం, వెయిట్ మిషన్ వేస్తాం. అలా వాడు వచ్చి ఏరుకుంటాడు. ఇదే ఇది లైట్గా వచ్చింది సార్, ఏం మచ్చ వచ్చింది. అయితే మచ్చ అయితే ఏమి వచ్చాయి పెద్దగా ఏదో అంత మటుకు ఇంత మటుకు గ్రేడ్ అంటే మన మచ్చలు లేదంటే మనమే రికార్డ్ అనుకుంటాం. మచ్చలు అయితే మిషన్ ఉంటుంది,
అంటే మీకు డబ్బు కావాలంటే మనమే గ్రేడ్ చేసి పెట్టేస్తాం. నువ్వు మంచి అన్ని ఒక రేట్ పెద్ద రేట్ చెప్పాలి, యావరేజ్ ఒక రేట్ చెప్పాలి, చిన్న ఒక రేట్. అదేంటంటే అట్లే సార్ మేము ఏమేది అంటే ఇంకొకటి సార్ అంటుండేది ఏంటంటే గ్రేడింగ్ మిషన్ మనమే డివైడ్ చేసుకొని మనమే మనం లేదు, వాడు పత్తి కాయ ఇట్లా ఎత్తుకొని బాక్స్ లో వేసుకొని ప్యాకింగ్. ఛాన్స్ ఇవ్వకూడదు మీరు. ఈడ అంటుండేది ఆ ఛాన్స్ ఇస్తే మనం లాస్ అవుతాం. వాడు ఒప్పుకోరు సార్. మిషన్ వేడే పెడతాం. గ్రేడ్ ఇప్పుడు గ్రేడ్ మిషన్ ఇక్కడే ఉంటుంది, దానికి ఏం లేదు. గ్రేడ్ అంటే ఏం పెద్ద మిషన్ ఏం కాదు, జస్ట్ అది ఏమంటే కాయలు ఒక పైప్ లో రొటేట్ అవుతూ ఉంటాయి. నీకు పెద్ద కాయ పెద్ద హోల్ లో పడిపోతుంది, అట్లా చిన్న పడుతుందంటే ఇంకోటి జరుగుతుంది దాంట్లో. మళ్ళా ప్రజెంట్ పెద్దకాయ ఉంటుంది కదా, మొత్తం వచ్చి ఉంటుంది కదా, దాని పక్కన వేసాలి కదా మళ్ళీ వేరేయాలి కదా. ఆహా, నో ప్రాబ్లం, అది నీకు పెద్ద లాస్ రాదు, చేస్తాడు ప్రాబ్లం రాదు. ఎందుకంటే మనం గ్రేడింగ్ చేసి అమ్మితేనే మనకు వర్కౌట్ అవుతుంది. గ్రేడింగ్ అయితే వాడే మనం పోయేస్తాము, వాడు ప్యాక్ చేసుకుంటున్నాడు. ప్రతి ఒక్క రైతు అంతే, ఈడే కాదు. మనం దానిమ్మకాయలు ఇప్పుడు అంటే సరే మోస్ట్లీ నేను ఇప్పుడు చెప్పాను కదండి, టమోటా అయినా దాలిమ్మ అయినా ఏదైనా కూడా వ్యాపారస్తుడే కింగ్. ఫార్మర్ కింగ్ లేదు. నేను అంటుండేది ఏంటంటే బట్ నీ మాల్ చాలా బాగుంది, నీకు బయర్స్ ఇంకా నీ గురించి చాలా మంది తెలియదు. ఇక్కడ తెలియదు చెప్పేది. ఇప్పుడు అన్న నీకు బయర్స్ ని కనెక్ట్ చేస్తాడు బయట నుండి, ఇక్కడ వాళ్ళకి ఇవ్వకు. మోసం చేస్తారు. కాయ ఎంత తెలుసు, మేము కొనేది ఎంత తెలుసా? మీరు కొనేది ఉంది ఇప్పుడు 50 రూపాయలు. హైదరాబాద్ 50 కాదు. నేను అంటుండేది ఇది కనెక్టివిటీ మీకు పైన నుండి వస్తుంది. దగ్గర మాల్ ఉంది, నువ్వు డిమాండ్ ఉండాలి. నువ్వు అమాయకుల్లాగా సార్ ఫస్ట్ వచ్చి సూపర్ ఎరువు మిక్సింగ్, సూపరు పొటాసు కలిపేసి దిబ్బగడేస్తాము. మళ్ళీ మదిరి ఈ పక్క ఆ పక్క సైడ్ వేస్తాము. మళ్ళీ అటే డ్రిప్ ఎరువులు ఎదుగుండా వస్తున్నాం. డ్రిప్లోనా 16-32, 11-34, 13-0-40, 13-0-45, 52-34, సిఎన్ మధ్యలో సిఎన్ అప్పుడప్పుడు 3 సిఎన్గానే వేసింటాం. అట్లా మార్చి స్టెప్ అనమాట. ఇప్పుడు సార్తో డీలింగ్లో ఉన్నాము. ఈరోజు పలానా ఎరువు వేయాలంటే సొల్యూషన్ తీసుకుని వేస్తా. మనకు తెలిసినా కానీ ఎందుకంటే రికమెండ్ అయితే చేయను. మైక్రో నోటీస్ అయితే ఏం ఎత్తగలేదు సార్, ఊరికే చెప్పేది అలా. కొట్టే వాటర్లోనే మైక్రో నోటీస్ ఉంటుంది అంటాడు. మామూలుగా ఫస్ట్ ఏం చేస్తారు మైక్రో అంటే సార్ ఇది ఉంది సార్, డార్మిలింగ్ మొత్తం నోట్రెన్స్ అయ్యి డ్రిప్లో మేము డ్రిప్లో అయితే పెద్దగా వేసిన సార్. డ్రిప్లో అయితే ఏమి కానీ వేసిన, ఓన్లీ మేము వేసేదంటే దీనికే. ఎక్కువ జిటాలు వేసాం, నీరు ఈసారి జిటాలు కొద్దిగా వేసాము. మళ్ళీ అన్నీ అదే తక్కువ నాగాల్సిన కోరమలలో ఏదో ఒకటి బుద్ధిబుట్టిందో చేసాం. నీరు సంవత్సరం అయితే ఒకే రోజు 4 ఎకరాలకి మొత్తం ఓవరాల్గా మీరు పెట్టుబడి ఎంత పెట్టారు మామూలుగా? అంటే ఫర్టిలైజర్, పురుగు మందులు ఇప్పటికీ 3 లక్షలు దాటింది సార్. 4 ఎకరాలుగా? అవును. ఓకే, ఇన్కమ్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? ఇన్కమ్ 11 లక్షలు వచ్చింది సార్ నీరు ఫస్ట్ పంట. ఈసారి ప్రైజెస్ పెరుగుతుంది. ఈసారి ఒక 20 నుండి 20కి పై మాట, 20కి ఏం తగ్గదు. ఇప్పుడు కేజీకి 5 కాయలు పోయి అనుకోండి, ఎంత మీకు దిగుబడి వచ్చుతున్నారు మీరు మామూలుగా? చెట్టుకు 20 కిలోలు 15 కిలోలు యావరేజ్ చేస్తున్నాం మేము. ఈ మొత్తం 100 కాయలు 20 కిలోలు వస్తాయంటారా? ఉన్నాయి, 20 కిలోలు వచ్చేటు ఉన్నాయి, ఇంకా పైన వచ్చేటు ఉన్నాయి కొన్ని. 100 చెట్లు వదిలేస్తాం మళ్ళీ లాస్ట్లో ఎండింగ్లో 1300కి వేసుకుంటాము. అప్పుడు 15 కిలోలు, ఇప్పుడు ఇది 15 కిలోలు పైన దాటుతుంది, ఇది 15 కిలోలు పైన దాటుతుంది. చెప్పే మాటకు 20 కిలోలు దాటేటివి ఉన్నాయి చాలా. మేము 15 తీసుకుంటాము. 20 తీసుకుంటే ఇప్పుడుండే ప్రైజులు ఏడ వెళ్ళిపోతుంది. 20 తీసామంటే ప్రైజెస్ ఏడ వెళ్ళిపోతుంది, తక్కువ బాగా. నేను చేపలు పెడతామని చూసాను సార్. అవి ఏం జరిగినాయంటే చేపలు కొని దాన్ని పెట్టినా పడతాను. ఆల్రెడీ కొన్ని 2-3 పెట్టినా సోలార్ ట్యాబ్లు నైట్లో తిరుగుతాను. లేదు నైట్లో పడతాయంట సార్. అదేం లేదు పెద్దగా సార్. దాని మీద దోశ వేసినాను, దోశ పెట్టినాను. మన దోశలు ఎక్కడ కానీ ఏం లేదు, అంత క్లియర్ వచ్చింది. ఎన్నిసార్లు వార చుట్లు పెరిగినా మాకు తెలుసు. వార చుట్లు ఎన్నిసార్లు పెట్టినా మాకు తెలుసు. నువ్వు వార చుట్లు అరవై రెగ్యులర్ మెయింటెనెన్స్ కంపల్సరీ. వార చుట్లు ఉన్నాయంటే ఎన్నిసార్లు పెట్టినా నాకు తెలుసు. 8 నెలలు ఇంటి ఒకసారి కాదు 2 సార్లు కాదు.
1000 సార్లు పెరిగినా ఇప్పుడు నెలకు 15 రోజులు 20 రోజులకు వచ్చేస్తా సార్. అప్పుడు పెరకాల్సిందే కదా, పెరగకపోతే వేస్ట్ అయిపోతుంది చెట్టు పొడుగు వచ్చాయి 2 సంవత్సరమా. ఒకటి కట్ చేసి ఇంత ఏంటి కొమ్మలు వేసి రాకుండా ట్రాక్టర్తో. పంట అయితే బాగానే ఉంది, కష్టము ఉంది, ఆదాయం ఉంది. ఆదాయం తగ్గట్టు కష్టపడాలా. కష్టం లేదు ఆదాయం వచ్చేస్తుందంటే ఆదాయం రాదంత ఈజీగా. మనం ఎంత కష్టపడతామో అంత ఫలితం వస్తుంది, లేదంటే ఏం రాదు. అంటే ఇప్పుడు మేము కొత్తగా వేయాలనుకుంటే సో అప్పుడు మీ సలహా ఏంటి? మీరు ఆల్రెడీ చేస్తున్నారు. సలహా ఏమో బాగానే ఇస్తాము, కానీ కష్టపడాలి కదా సలహా. అంటే నేను అంటుండేది ఇప్పుడు ఒకవేళ సపోజ్ నేను చేద్దాం అనుకుంటున్నాను అనుకోండి, దీంట్లో మీరు కూడా ఇప్పటికి సెకండ్ క్రాప్ తీస్తున్నారంటే అంత ఈజీగా తీయలేదు కదా. తీయలేము. సో తీయలేదు కాబట్టి దాంట్లో ఏంటి ఇప్పుడు నువ్వు అనుభవంతో తెలుసుకొని చేశారు కాబట్టి ఇంతవరకు తేగలిగారు. సపోజ్కి కొత్తగా నేను దిగేసి దీంట్లో తేలేకపోయాను అనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి? అప్పుడు ఎంత మాత్రం 10 లక్షలు లాస్ అయిపోతుంది. బోరాన్ డెఫిషియన్సీ ఇప్పటికి 8 కిలోలు 10 కిలోలు డెఫిషియన్సీకి వేస్తాం. బోరాన్ మ్యాక్స్ వేద్దామంటే మ్యాక్స్ వద్దు, మ్యాక్స్ మన దాంట్లో ఉంది అన్నాడు. వేసే ఎరువులోనే మ్యాక్స్ వస్తుంది అని సార్. సాయిల్ అయితే సాయిల్లోనే పోతాడా, సాయిల్ తప్పించలా. నాకు తెలుసు, మిగతా వాళ్ళకి ఎవరు తెలియదు. వచ్చేసినాయి పంట అంటే అంత ఈజీగా వచ్చేది, అంత ఈజీ ఏమి ఉండదు. ఎత్తుకొని పోతున్నాడు, వాడికి 150తో కొంటాడు, 250 300 అమ్మేస్తున్నాడు. మనకే 100 రూపాయలే కేజీ వచ్చి 300. డిమాండ్ చేసేదానికి ఈడ కొనడా మాకు ఉంది. అంటే ఎందుకంటే బయ్యర్ కాంపిటీషన్ లేదు ఇక్కడ. మాకు ఉన్నాయి కాయలు, లేదునా చేయలేదునా. అంటే రైతుకు అనుకూలంగా మనకు రైతుకు చెప్తామంటే వాళ్ళు ఏం చెప్తారు సార్, నువ్వేం చెప్తావు రేటు, మేము 20 గాయలు ఎత్తుకోపోతాము, 50 గాయలు ఎత్తుకోపోతే 25 గాయలు మేము అవుతాం, 25 గాయలు మాకు వేస్టేజ్ వస్తాయి సార్, డ్యామేజ్ సార్, మేము ఎండిపోతాయి అమ్మలేకపోతే అప్పుడేం సార్ మా డబ్బులు ఎవరు సార్ ఇచ్చేది? 100 గాయలు మేము అమ్మలేం కదా. ఇస్తాం కోసుకుంటాడు, బాక్స్ వేసుకుంటాడు, 22 కిలో కాట పెట్టుకుంటాడు, పెట్టుకొని బాక్స్లో వేసుకొని మనం లెక్కేస్తాడు. నీ రేట్ ఎంత 20 బాక్స్ ఇంటూ. ఇప్పుడు ఇక్కడ మెయిన్ రైతుకి ప్రాబ్లం ఏంటంటే, రైతు పండించినా ఇంత కష్టం పడినా ఇంత లేబర్ని మెయింటైన్ చేసి రెయిన్బోగులు ఉండి ఇంత క్రాప్ తీసినా కూడా సాటిస్ఫాక్షన్ లేదు. ఎందుకు? ఒక బయ్యర్ వస్తాడు, దీంట్లో క్రాప్ చూపిస్తాం, క్రాప్ బాగానే ఉంది అంటాడు, కానీ ఇక్కడ కటింగ్ చేసిన బొట్టు నుండి సేల్ చేసుకునేటప్పటికి 50% లాస్ చూపిస్తాడు. అప్పుడు ఏం చేస్తాడు? రైతు వచ్చిందని ఇండివిజువల్ గా అమ్మలేడు కదా, అమ్మలేము. సో అప్పుడు ఏమైతుందంటే బయ్యర్ మీదనే డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. సార్ ఇప్పుడు 6 లక్షలు వస్తుంది సార్. నెలకు ఇప్పుడు 70,000 80,000 వస్తుంది. 70,000-80,000 పక్కా. అంటే అప్పటికి 8 months కి 8 lakhs అప్రాక్సిమేట్. 70-80 పైన ఇప్పుడు అవుతాడు సార్. ఇప్పుడు ఈనాడు ట్రిప్పర్ 3 నెలల నుండి ఇప్పుడు మీకు చెప్పింది ఓన్లీ ఫర్టిలైజేషన్ కాస్ట్, లేబర్ కాస్ట్ అదంతా ఏం, అదంతా వదిలేసాం, గాల్లో వదిలేసాం. లేబర్ కాస్ట్ ఏమి నీకు వేయలే, నీకు ఓన్లీ ఫర్టిలైజేషన్ ముందు కొట్టాలా చెప్తుండేది. ఓను పంపు, ఓను 4 డ్రమ్ములు, ఓన్లీ 100 రూపాయలు పెట్రోల్ పోస్తా, ఓన్లీ 10,000 మందులు తెస్తా, 10,000 కొట్టేస్తా, 10,000 మందులు అట్ ఏ టైం 4 acres కి. అంటే 3,000 వచ్చే రోజు ఉండదు, 10,000 వచ్చే రోజు ఉండదు. పొద్దునుగులు 10,000కే పాము, కొద్ది టైంలో 10,000 పోతాము. ఇప్పుడు నిన్న వచ్చి 2 సార్లు కానీ 8,000 1,400 చెట్లు ఉన్నాయి. ఇంకా ఎక్కువ సార్, 12 into 10 పెట్టినాం కాబట్టి 1,400 ఇంకా 350 మంది, 350 8 into 10 into 8 పెడతారు. అంటే మనం మైండ్ అంతా తీస్తా వచ్చినాం కదా. 8 into 10 పెట్టినారు, 6 into 8 పెట్టినారు, ఇట్లా పెట్టారు. ఇది 12 పెట్టి, ఇది 14 పెట్టి, అది 12 పెట్టింటే ఇంకా బ్రహ్మాండంగా ఉండే. అయ్యా నాకన్నా ఎత్తు చూసాం కదా బొమ్మచారు. మా అమ్మ ఎంత రికమెండ్ చేసుకుంటే ఊరికే పెట్టాను సార్, అన్ని అందరినీ కనుక్కొని అన్ని. కానీ ఇప్పుడు ఓన్లీ మెయిన్ ఏంటంటే లేబర్ తో ఇప్పుడు ఇబ్బంది పడము. టమాటా కాలం ముందర ఇది ఎందుకు ఖర్చు, ఇది బెక్కారు కదా, ఇంత డబ్బులు దీనికి ఎందుకు పెడతాము? పొద్దునుగులు 24 గంటలు నిద్రలేసి కావులు కాసుకొని 7 ముందు కొట్టుకొని హైదరాబాద్ తెచ్చుకోండి. ఇంత రిస్క్ ఏంటి? దొరకదు, నేతృత్వం దొరకదు, బాండ్ దొరకదు, స్కోర్ ఓనాడు దొరుకుతుంది, ఓనాడు దొరకదు. ఇట్లా కొన్ని మందులు ఉన్నాయి. లేదంటే రైతు చేయలేక వదిలేసి వెళ్ళిపోయినారు. మనం ఖచ్చితంగా దీంట్లో ఇన్ఫామ్ అయినాం కాబట్టి, ఇంత తెలుసుకున్నాం కాబట్టి, సలహా ఇస్తున్నారు కాబట్టి, రికమెండ్ చేస్తున్నారు కాబట్టి పోతా ఉన్నాము. మనకు రికమెండేషన్ లేడు, సరైన లేడు కంటే
పంట కానీ మనం చేయలేం. దాంట్లో మన అనుభవంగానే ఏం కావాలా, సాయిల్ ఎప్పుడు వేసుకోవాలా, ఎప్పుడు ముందు కొట్టుకోవాలా, ఏ రోజు కొట్టినాము, మళ్ళీ ఓరానికి ఎప్పుడు మళ్ళీ ముందు కొట్టాలా, మళ్ళీ మనము సైంటిస్ట్ మళ్ళీ ఫోన్ చేసి ఏం సార్ ఆ రోజు ముందు కొట్టినాము, మళ్ళీ ఈరోజు ఏం ముందు కొట్టాలి సార్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే మళ్ళీ తర్వాత వారం అయింది సార్, ఈరోజు ఫలానా ఎరువు ఎక్కించినాం సార్, రేపు ఏమి ఎక్కిస్తానంటే సార్ నా ఇది ఎక్కించిన ఈ ముందు తెచ్చినా పోయి తెచ్చుకొని కొట్టాయి. ఓకే, సంవత్సరానికి ఒక పంటే 8 నెలలు సార్ క్రాప్ ఇది. క్రాప్ డ్యూరేషన్ 8 నెలలు పక్కా పడుతుంది. 6 నెలలు కాయల మీదనే, 2 నెలలు పూత మీద, 1 నెల పూత మీద, 6 నెలలు ఏ టైం ఏ నెల వస్తుంది? 5వ నెల అంటే మేలో మే జూన్ మామూలు జనవరి నుండి ఫిబ్రవరి మార్చిలో కానీ పోతారు కొందరు. మనకు కటింగ్ వాళ్ళు వచ్చేదాన్ని బట్టి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. ఒకటి జనవరికి ప్లాన్ చేసుకొని మేము వినాయక చవితికి వెళ్ళిపోవాలి మామూలుగా. కటింగ్ అయితే వినాయక చవితి చేయాలి, బాగా చేయాలంటే. కానీ మనకు కటింగ్ చేసే జనవరిలో సంవత్సరం ఫస్ట్ కటింగ్ రాగానే చేసి జనవరి క్రూనింగ్ లేట్ అయిందంటే క్రాప్ లేట్ అయిపోతుంది. దాన్ని బట్టి అంటే ఇప్పుడు మనం ఇయర్ లో ఏ నెలలో అయినా క్రూనింగ్ చేపించుకొని మనం ఏ నెలకైనా పోవచ్చు, చెప్పించుకుంటే పంట రాదా అంటే నీకు సీజన్ బట్టి మన దాంట్లో మచ్చలేదు. దాంట్లో ఆఫ్ సీజన్ లో వెళ్ళామంటే జనవరిలో క్రాప్ వెళ్ళిపోయినాం అనుకో, ఫస్ట్ వీక్ లో జనవరిలో వెళ్ళిపోయినామంటే డ్యామేజ్ ఎక్కువ వచ్చేస్తుంది. ఎందుకంటే అప్పుడు మంచి రెండు మిక్స్ ఉంటుంది కదా, పోత స్టేలోనే కాయకి అంత పిండి వచ్చిన తర్వాతనే అప్పుడు స్టార్ట్ అయిపోతుంది. మగ్గకి స్టార్ట్ అయిపోయిందంటే మగ్గ మనం పెట్టి కానీ వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు మన దాంట్లో మార్చ్ లో వెళ్ళామంటే సమ్మర్ లో బాగుంటుంది, మచ్చ అనేది మనకు రాదు. ఆగస్టు సెప్టెంబర్ లో మంచి ముందు వెళ్ళిపోయినామంటే వెళ్ళిపోతుంది, గెజ్జి వచ్చేస్తుంది అనమాట. అది రాకుండా చేయాలంటే మంచి అసలు ఆ కాయలు చూస్తే మనం తినలేము, అట్లాంటివి అమ్మేతున్నారు. మన దాంట్లో అయితే లేవు. మన దాంట్లో ఎక్కడా కానీ 7 సంవత్సరం కానీ బయట ఏళ్ళు పెట్టినోడు అంటే లేదు. నువ్వు ఎట్లా మెయింటైన్ చేస్తావు అంటారు వాళ్ళే. నీ దాంట్లో మచ్చ పడకన ఉంది, నువ్వు ఏం కొట్టినావు లోడింగ్కి వచ్చేవాళ్ళు కానీ, నీ దాంట్లో ఒక ఆల్ట్రాక్స్ ఒక బొక్కలు పడి తప్పితే నీ దాంట్లో ఏమీ కానీ తెగులేదు అని చెప్తా వచ్చినారు వాళ్ళు. లాభం వచ్చింది ఫస్ట్ పంట కాబట్టి 6 లక్షలు వచ్చింది, 5 లక్షలు వెళ్ళి మొత్తం 11 లక్షలు పెట్టుబడి అయింది. దాంట్లో ఒక 5 లక్షలు చేస్తే 6 లక్షలు మనకు మిగిలింది ఫస్ట్ ప్రైజ్. అంటే ఫస్ట్ ప్రైజ్ ఎవరికి మిగలంట, ఖర్చులకే లేబర్కే సరిపోతుంది డబ్బులని, కానీ మనకు మిగిలింది. ఎట్లా మిగిలింది, బాగా నీట్గా చేసుకున్నాం కాబట్టి, మనం కష్టపడుకున్నాం కాబట్టి ఆదాయం 11 టన్నులు వచ్చింది కాబట్టి అంటే కంప్లీట్ గా లేబర్ మీదనే డిపెండ్ కాకుండా మన మైండ్ చెట్టు మీద పెట్టుకొని చేసిన వల్ల మనకు 11 లక్షలు వచ్చింది. కూలర్ మీద డిపెండ్ అయిపోయి కూలర్ గడ్డి పెడతాడు, వాడు వచ్చి ముందు అంటే అబ్జర్వేషన్ చేసుకోం కాబట్టి కరెక్ట్ గా కాబట్టి ఫస్ట్ పంటకు మామూలుగా 4 టన్ను వచ్చేదంట. 4 ఎకరాలకు 4-5 టన్నులు అంట. ఆడికి మనం ఎకరాకి 2 టన్నులు పండించినాం ఫస్ట్ పంట అయినా కానీ. ఫస్ట్ క్రాప్ ఇనిషియల్ క్రాప్ ఫస్ట్ ఇయర్. ఇప్పుడు ఇయర్ ఏమైతుంది, ఎకరాకు డబుల్ అయిపోతుంది. ఇప్పుడు 2.5 years 3 ఏళ్ళు దాటిపోయింది, 3 years దాటింది. అంటే క్రాప్ వచ్చి 3 ఏళ్ళు అయింది. ఇది సెకండ్ క్రాప్ 3 ఏళ్ళకు 3 years కి వచ్చి సెకండ్ క్రాప్ 23rd month కి వచ్చింది. నువ్వు ఫస్ట్ క్రాప్ అప్పటి నుండి స్టార్ట్ చేస్తాం. 23rd month నుండి వచ్చింది. గుంతకు వచ్చి 75 రూపాయలు బిల్లు, ఒక చెట్టుకు 12.5 రూపాయలు లేబర్ హార్టికల్చర్ బిల్లింగ్ అయితే వచ్చింది. 2.5 సంవత్సరం స్టార్టింగ్ గుంతలో చెట్టుకు 25 రూపాయలతో గవర్నమెంట్ డబ్బు ఇచ్చింది కాబట్టి మనం ఈ పని చేయగలిగినాం, లేదంటే చేయలేము. డ్రిప్ కొనకొచ్చుకుంది, డ్రిప్ అప్పుడు ఇలా అప్పుడు సబ్సిడీ ఎత్తేసినారు, సొంతంగా కొనకొచ్చుకున్నాం, వేసుకున్నాం డ్రిప్. అట్లా గవర్నమెంట్ ఇచ్చిన దాన్ని బట్టి మనము సేవ్ అయ్యేది. దాన్ని మనం ఆడిందంటే ఉపాధి హామీ డబ్బులు మన ఖర్చులకు వస్తాయి. ఎస్టిమేషన్ బిల్లు 16 లక్షలు వేసినారు. 16 లక్షలు వేసాడు కాబట్టి మనకు డబ్బులు ఇంకా మిగులుతుంది కదా. మనం వేసి 16 లక్షలు వేస్తే మనకు 8 లక్షల రూపాయల మట్టుకే, మనకు 7-8 లక్షల రూపాయల మట్టుకే ప్రైజ్ వచ్చింది. అప్పుడు ఏమైంది, ఆ 8 లక్షల రూపాయలు తోటకు పెట్టుకునే, చెట్లు నాటినప్పుడు పెంచుకునే కానీ మనకు 12 లక్షల రూపాయలు 11 లక్షల రూపాయల మట్టుకు డబ్బు మిగిలింది. 8 లక్షలు ఉపాధి హామీ డబ్బు పోయింది కష్టానికి. ఒకవేళ సబ్సిడీ కన్నా లేకన్నా ఉన్నాయంటే ఇంత రైతు భరించలేం, చేసలేము దీన్ని ఇంతగా.
ఒక 20 lakhs దాకా ఇప్పుడు ఈ టైం మీరు రన్ చేయొచ్చు ఈ ట్రిప్. దీంట్లో చేయొచ్చు. దీంట్లో 4 ఎకరాలకి ఎక్స్పెక్టేషన్స్ 20 ఉంది, కానీ మార్కెట్ పరంగా 20 రీచ్ అవుతుందో లేదో ఐడియా లేదు. ఎందుకంటే ఇప్పుడు మనము అంచనా వేసుకుంటున్నాం అంతే. మన 100 రూపాయలు వేసుకున్నాగా యావరేజ్ అంటే 20 లక్షలు, 150 చేసుకున్నాం అనుకుంటూ 30 లక్షలు. అంటే ఇప్పుడు మనకి ప్లస్ ఆర్ మైనసెస్ 2 యావరేజ్ 100కి తగ్గదు అట్లా. కొత్త రైతులకి సూచనలు ఏమైనా చెప్పండి. చెప్పండి సార్ బాగుంటుంది, యంగ్ రైతులకి బాగుంటుంది. కష్టపడుకోవాలా, చేసుకుంటే గిట్టుబాటు అయితే వస్తుంది. కస్టమర్ పడితేనే వస్తుంది. కష్టం ఉంది, ఈజీగా అయితే రాదు. పంట ఎంత కష్టపడి ఎంత చేసే ఈగురు అనేది వస్తూ ఉంటాయి. ఈగులు పెరగల్లా, ఓపికగా గడ్డి పెరుక్కోవాలా, మందులు కొట్టుకోవాలా, సలహాదారుని కరెక్ట్గా పట్టుకోవాలా, మా ఒకంతోనే డీలింగ్ కావాలి. పొద్దునుగులు వాడు వచ్చినాడు మన తోటలోకి, ఈడు వచ్చినాడు మనం చేసినాడు, ఈయన ముందు కొడదాం వాని ముందు కొడదాం, ఈ కాయలు సరిగా కొడలా అంటే వాడు వచ్చి వరకు కూడా వేసింటే ఈడు వచ్చి వరకు చెప్పాడు సార్. అప్పుడు ఏమవుతాము, మనము బెనిఫిట్ రాదు, మందులకు డబ్బులు సరిపోతుంది, కన్ఫ్యూజ్ పడిపోతాము. దానికి మనం ఒకే రైతును ఒకే సైంటిస్ట్ పట్టుకున్నాము. ఆ రైతు ఆ సైంటిస్ట్ ఏం చెప్తున్నాడో దాన్ని బట్టి పోతాడా. కాబట్టి నేను పేస్ అయినా, లేదంటే నా ఇష్టం అంటే 1,00,000 అయినా 3 లక్షలు చేసింది. 1,00,000 పెట్టేదాన్ని 3 లక్షలు పెట్టేసింది. ఎందుకు, మన పంట బాగా చేయాలని. ఆయన ఏం చెప్తున్నాడు, నా తక్కువ మెట్టుకు ఎక్కువ, ఒకటేసారి పెద్ద మెట్టుకు ఎక్కినామంటే పడిపోతావునా, నువ్వు ఈ పని చేయొద్దు, తక్కువగా కొట్టు, సీపులో కొట్టు, హై రేంజ్ పోవద్దు, హై రేంజ్ పోతే నీకు డబ్బులు రావు, ఈ లెక్కలోనే చెప్తాడు. చెప్పిన దాన్ని బట్టి నేను సేవ్ అయినా. లేదంటే అందరి మాట ఏంటంటే నేను సేవ్ కాను. ఒక్కన మాట వినాలా, ఒక్కటే సేద్యం చేయాలా, ఒకే కరెక్ట్గా నీళ్ళు వేసుకోవాలా. నా 2 రోజులు 3 రోజులు నీళ్ళు వేసుకొని కరెక్ట్గా ఎరువులు వేసుకోవాలి. నీళ్ళు ఎన్నింటిని మన బోర్లో అని చెప్పేసి రోజు ఇచ్చి పెడేస్తే ఏమో ఆకాశానికి చెట్లు పోయిండే సార్. అప్పుడు ఏమైతే వేస్ట్ అయిపోతాం. దానికి తగ్గట్టే నీళ్ళు వేయాలా, దానికి తగ్గట్టే ముందు కొట్టాలా. ఈరోజు మంచి ముందు కొట్టాలి. ఇప్పుడు బేర్ కంపెనీలో ఉండేది ఫస్టే కొట్టేద్దామంటాము. ఫస్టే కొడితే మళ్ళీ దానికి మించిన ముందు ఏముంది లేదంటాడు కదా. దాన్ని రికమెండ్ చేయాలంటే చిన్న మెటిక్ నుండి 10 మెటిక్ పోవాలి చెప్పే మాటకు. ఇప్పుడు ఫస్ట్ ఏం చెప్తారు రైతులు, నువ్వు నెవ్వుతూ 4 సార్లు కొట్టే సార్, ఎందుకు నువ్వు లేట్ చేస్తున్నావు అంటాడు. ఇప్పటి వరకు ఈ పంట మీరు ఇప్పుడు 2.5-3 సంవత్సరాలు అంటున్నారు కాబట్టి మీకు వచ్చిన అతిపెద్ద కష్టం ఏంటిది ఈ పంట మీద? ఇగురులో కష్టం అంటే భారీ కష్టం అంటే అదే. ఇగురులు పెరిగేది ఎక్కువ గడ్డి. ఈ 2 చేస్తే చేతి వేరే చేయగలచ్చు. ఈ మెయిండింగ్ వాడుచూట్లు గడ్డి. ఇది ఎప్పుడు గడ్డి లేదంటే అప్పుడు పంటకి క్లీన్గా ఉంటుందంట, లేదంటే ఉండదంట. ఆ మాట చెప్పినాడు. వేరే వాళ్ళు వ్యాపారస్తులుగా నేను చెప్పి నీ తోట నీట్గా పెట్టినావే, నీ దాంట్లో గడ్డి లేక నీట్గా ఉందంటే అది కారణము. లేదంటే అందరి తోటలో ఎత్తిపోయిండు. నువ్వు ఎత్తిపోవాల కారణం అంటే నువ్వు కరెక్ట్గా చేసుకుంటాడా కాబట్టి, నువ్వు సొంత కష్టపడుతున్నావు కాబట్టి నీ తోట ఇంతపాటికి నిలబడుకొని ఉంది. ఏ చెట్టు ఏమైతే ఉంది, ఎప్పుడు ఏం కొడుతున్నావు, ఏం ముందు వాడుతున్నావు, దాన్ని బట్టి పోతాడా కాబట్టి మన ప్రైజ్ వస్తూ ఉంది. నీకు లేదంటే ప్రైజ్ రాదు. నువ్వు కష్టపడేవాడిని కాబట్టి అయితే వస్తుంది, మిగతా వాళ్ళ అయితే కాదు. బాగుంటుంది. 4 ఎకరాలు చేశాను. ఇట్లా చేసుకుంటా వచ్చిన దానివల్ల ప్రైజెస్ వస్తూ ఉంది. కష్టం ఎట్లా ఉంది, దిగుబడి బాగానే ఉంది. కష్టపడిన దానివల్ల దిగుబడి అయితే బాగానే ఉంది. చేసుకుంటే గిట్టుబాటు ఏమో వస్తుంది. ఎంత కష్టం చేసినా కష్టపడేమో కదా, కష్టపడేమో. కష్టపడకంటే కష్టపడకపోతే రైతుకి ఏం మిగలదు. కష్టపడిన దానివల్ల అందరికి అంతెందుకు ఇప్పుడు అంత హ్యాపీనెస్ వస్తుందంటే ఈ ఒక చెట్లో ఇంత గ్రోత్ ఉంది కాబట్టి చేశాను కాబట్టి, లేదంటే ఆ హ్యాపీనెస్ రాదు. ఇంత రాదు అన్నమాట. సపోజ్ కి ఇదే ఇన్ని కాయలు కాయింది కాబట్టి మనకి హ్యాపీగా ఉంది. 100-150 కాయలు కాసింది కాబట్టి రైతు అనేవాడు హ్యాపీగా ఉన్నాడు. లేదంటే దీంట్లో నీకు 50% మచ్చబడిపి ఇప్పుడు హ్యాపీగా ఉండేది మళ్ళీ ఏడవాల్సి వచ్చేది. అప్పుడు ఎవరు ఇప్పుడు ఇంకొకటి హ్యాపీగా ఉన్నప్పుడు అయితే అడుగుతారు ఏం హ్యాపీగా ఉన్నావు అనేసి. కానీ దిగాలుగా ఉన్నప్పుడు ఇబ్బందిగా వచ్చినప్పుడు ఒకరు కూడా పలకరి 15 రోజులు నా అమ్మ ఎంత పడినారో నాకు తెలుసు. అది వెళ్ళిపోతుంది, ఇన్ని లక్షలు వేస్ట్ చేస్తున్నాము అని. నీకేం కాదు, రైతులు మళ్ళీ సలహా తీసుకొని అది ఏం కాదు, నీకు మచ్చ వస్తే నువ్వు భయపడు, ఇంకా మిగతా దానికి ఏమైతే భయపడద్దు, 3 స్ప్రేలు ఇచ్చేయి. అంటే అది మార్కెట్ లో మనకి ఏ విధంగా అంటే అప్పటికి నాకు 15 రోజుల తర్వాతనే రికమెండ్ అయింది. లేదంటే నాకు దిగులు తెరబడిపోయింది అనమాట. అది స్టాప్ సోలార్, ఈ ఊజీగలు దోమలు ట్యాప్ నైట్ మలుగుతుంది, 11కు మళ్ళీ ఆగిపోతుంది అనమాట.
అది పెట్టిన వల్ల కానీ ఇప్పుడు ఇది దోమ ఫ్రూట్ ఫ్లై ఇదంతా దాంట్లో పడిపోతున్నాయి మన. అది కానీ దాన్ని పెట్టా కానీ మనం కొద్దిగా 2-3 పెట్టాము అంతే. ట్రయల్ బేసిస్ పెట్టి దోశలో సక్సెస్ అయినాము. మన ఈ పక్క ఏ ఇండోలో సక్సెస్ నాదే దోశ అప్పుడు. దాన్ని బట్టి మనం మళ్ళీ ఏడు పెడదాం ఉండేవాళ్ళకి అవి ఎత్తిపోయినాయి. వాడు నిన్న నువ్వు పెట్టు కంపెనీకి ఫోన్ చేయని, కంపెనీకి ఫోన్ చేసి 6 నెలలు గ్యారెంటీ దానికి ఏమి ఇస్తాను అనుకొని గమ్మున అయిపోయినాము. అది ఎంత ఖర్చు అనేది? ఖర్చు 4 లక్షలు. ఫ్రూట్ ఫ్లై అది వచ్చి 1400 తీసుకున్నాడు సార్. ఇప్పుడు మార్కెట్ ఇప్పుడు మనం ఒక ఓవరాల్గా మనమే మాట్లాడుకుందాం. ఇప్పుడు రైతు మార్కెట్లో అడిగాడు అనుకోండి, వాళ్ళ ప్రైస్ వాళ్ళు చెప్తారు, తగ్గించండి అంటే అంతకు రాదు అంటే. ఇప్పుడు రైతు వచ్చింది ఇంత కొనుక్కోండి అయ్యా మేము ఇంత కష్టపడినాము అంటే, సార్ మాకు ఇంత వేస్ట్ ఇంత ప్రైస్ రానే రాదు అంటారు. సో అప్పుడు రైతే కాంప్రమైజ్ అవ్వాలి ఎక్కడైనా. నువ్వు చెప్పినట్లు మళ్ళీ కనుక్కుని ఫ్రూట్ ఫ్లైకి టిల్ కాదు, ఇది వచ్చి క్రాయి గ్రోతింగ్ ఈల్డింగ్ బాగా మచ్చలు రాకుండా తెగులుకు ఎర్రలో వెళ్ళిపోతుంది. ఎకరాకు 1 లీటర్. ఇది వచ్చి 1.2 1 గ్రాము 1 లీటర్. అది 1.2 ఇది 1.2 grams per liter.